గారు 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ రోజు నువ్వు గాడుదలు కాస్తావు. వైఎస్ జగన్ అడుగుతున్నా నేను. ఆ రోజు నువ్వు ఎందుకు రాజధాని ప్రకటించలేదు? దమ్ముంటే ఇప్పుడు నిజాల పవర్ ఉంది కదా. మోడీ కూడా చెప్తుంటున్నారు, మోడీ గారి దగ్గర పేసి దండం పెట్టి చేసుకొని వస్తాను కదా. అడుగుండొచ్చు కదా, సార్ हमको बहुत बड़ा రాజధాని है, 110 కిలోమీటర్ హే, हम बनाएंगे అంటే పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఈరోజు వచ్చి మావి గన్ను, పక్కింటోడు గన్ను, ఏంది సోదంతా చెప్తాను కదా. ఇవన్నీ కుదరదు. అమరావతి రాజధాని, ప్రజలు అమరావతి అయిపోయి ఉంటారు. నువ్వు చెప్పినావు కదా మావి గన్ను మెసేజ్ అమరావతిని చూసుకుందాం ఎలక్షన్లో, రేపు ఎలక్షన్లో పెట్టి చూసుకుందాము. ఇవ్వలేరన్నా, మాకు పనులు ఉన్నాయా? ప్రెస్ మీట్ పెట్టుకుంటారు 4 మంది మా నాటలు ఉంటారు. మా బాధ్యత అవన్నీ చేసే పనులు వేరే వాళ్ళు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మేము ఒకటే అమరావతి అభివృద్ధి చేసి చూపిస్తాం. 2029 ఎన్నికలు పోయే ముందు 2024 ముందు అమరావతి బిఫోర్ మేము చూపించే ప్రజల్లోకి వెళ్తాం. ఇది మాత్రం వాస్తవం. అమరావతి 5 ఏళ్ల ముందు వినన్నా, అమరావతి అనేది 29కి ఒక స్ట్రక్చర్ మేము చూపించి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మ్యాజిక్ చేయడానికి ఏ అయితే ఉంది. అమరావతి కాదు, జపాన్ నుంచి తెచ్చచ్చు. అమరావతిలో 10 నిమిషాల్లో ఏఏలో జపాన్ కాదు వేరే కంట్రీ కూడా తెచ్చచ్చు. అమరావతి నిర్మాణం జరుగుతుంది, చేస్తాం, రోడ్లు వేస్తాం, మొన్న బిల్డింగ్లు కట్టినాం, వాటర్ తీసుకొస్తున్నాం, ప్రాజెక్టులు తీసుకొచ్చాం, కంపెనీలు వస్తున్నాయన్న. మ్యాజిక్ కాదు జగన్ లాగా చేయడానికి. జగన్ అయితే జీసస్తో మాట్లాడి మ్యాజిక్ చేస్తాడు. అందుకే అన్న, అందుకే 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల్లో అమరావతి మరో హైదరాబాద్లో చూపిస్తాం మేము. స్టాండ్ అవును. 2029కి